ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసింది. బైక్ ఢీకొని బస్సు దగ్ధమైన సంఘటనలో దాదాపు 20 మంది చనిపోయారని తెలుసు. ప్రస్తుతం మన నంద్యాల ఎంపీ బైరెడ్డి షబీర్ గారు ఉన్నారు. ఇక సంఘటన స్థలానికి వచ్చి పరిశీలిస్తాం. వారిని అడిగి తెలుసుకున్నాం సంఘటన స్థలం ఏం జరిగిందని. మేడం చెప్పండి మేడం, బస్సులో దాదాపు 20 మంది పైన చనిపోయారంటారు. ఈ సంఘటన సరిగ్గా మీరు ఎలా దిగ్బంధం చేస్తున్నారు, ఏం జరిగింది సంఘటన? పొద్దున 3-3:30 ఆ ప్రాంతంలో ఇక్కడ మన హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళే ట్రావెల్స్ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో అది బైక్ని కొట్టడం, ఇక్కడ చిన్నటేకూరు ప్రాంతం దగ్గర బైక్ని కొట్టడము, అట్లాగే ఆ బైక్ కూడా డైరెక్ట్గా వెళ్ళి ఫ్యూయల్ ట్యాంక్ అని ఎక్స్ప్లోడ్ అయిపోయి వితిన్ మినిట్స్ 2 నిమిషాలు విట్నెస్ కూడా చూస్తూ ఉన్నారు. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తుంది. ఆయన కూడా పాపం వెంటనే వెళ్ళి చూడంగానే 2 నిమిషాల్లో కాలిపోయిందమ్మా బస్సు అని అంటున్నారు. ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అవ్వడంతో జరిగిన సంఘటన. కాబట్టి ఇప్పుడు వరకు అయితే హాస్పిటల్లో 19 మంది దాకా ఐడెంటిఫై చేశాము, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు మీరు గమనిస్తే మొత్తం పూర్తిగా కాలిపోయినాయి బాడీస్. కాబట్టి ఇంకా ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ కొంచెం సమయం పడుతుంది. మొత్తం 40 మంది దాకా ట్రావెల్ చేస్తున్నారు, 19 మంది అక్కడ ఉన్నారు. కాబట్టి ఇంకా మనం ఎంతమంది చనిపోయారు అనేది మనకు తెలుస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగా జరిగిందని అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మేడం? అది మనకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పుడే డిఐజీ గారు వచ్చారు, ఎస్పీ గారు ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి, ఎందుకంటే ఇది ఇప్పుడే జరిగిన సంఘటన, ఎవరు పడుకున్నారా ఎవరు నిర్లక్ష్యమా అనేది మనకు కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే పాపం బైక్ డ్రైవరు చనిపోయాడు, అక్కడ బస్సు డ్రైవర్ కూడా మనకు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి ఐడెంటిఫికేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంచెం సమయంలో మనకు తెలుస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా, ప్లస్ డోర్ కూడా తెలుసుకోవట్లేదు అని చెప్తున్నారు. అంటే చాలా మంది విండోస్ పలగొట్టుకొని బయటకు వచ్చినారు, లేకుంటే అది కూడా సంఘటన చాలా ఘోరంగా జరుగుతుంది. సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తే నాకు తెలిసి డోరు తెరుచుకోకుండా ఉండడం ఎందుకు అంటే అది ఫ్యూయల్ జామ్ అయ్యి ఎక్స్ప్లోడ్ అవ్వడంతో మేబీ దానివల్ల జామ్ అయ్యి ఉంటుందేమో, అది కూడా మనం ఆలోచన చేయాలా. ప్లస్ వాళ్ళకు అంత సమయం లేకపోయి ఉండొచ్చు, అందరూ నిద్రలో ఉండుంటారు, పానిక్ అటాక్లో ఉండుంటారు, అసలు ఎటు నుంచి పోవాలో అర్థం కాక వాళ్ళు విండోస్ యూజ్ చేస్తుంటారు. కానీ విండోస్ యూజ్ చేసి మంచి పని అయింది, ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయింది, ఇక్కడ ముందు ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయింది అని అంటున్నారు. కాబట్టి చూద్దాం, హాస్పిటల్ కూడా మళ్ళీ ఇప్పుడు నేను వెళ్తాను, చూద్దాం. ఇదండి ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ అయితే బైక్ ఫ్యూయల్ ట్యాంక్ పేలడంతోనే బస్సు ప్రమాదానికి గురైంది అంటున్నారు. అయితే ఈ సంఘటన స్థలంలో డ్రైవర్ కూడా పరారులో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదైనా కూడా ఇలాంటి సంఘటన దురదృష్టకరం అని చెప్పేసి ఇక్కడైతే తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.